గుంటూరులో భారీ వర్షాలకు మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేసిన పొగాకు నీట మునిగింది. రాష్ట్రంలో తొలిసారి మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేసిన పొగాకు వేళ్లను చుట్టగుంటలోని కేంద్ర గిడ్డంగుల సంస్థలో నిల్వ చేశారు. ఈ గిడ్డంగుల్లోకి భారీగా వరద చేరడంతో నిల్వ ఉంచిన పొగాకు వేళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వీరాంజనేయులు అందిస్తారు. గుంటూరులో 2 రోజులు కురిసిన వర్షానికి పలు లోతట్టు ప్రాంతాలు కూడా జలమయంగా మారాయి. గుంటూరులోని చుట్టుగుంట ప్రాంతంలో అయితే ఇటు చూసినా కూడా వరద నీరు పరిసర ప్రాంతాలు ముంచెత్తింది. ఇక్కడ ఉన్నటువంటి సిడబ్ల్యూసి కేంద్ర గిడ్డంగుల సంస్థలో కూడా పెద్ద ఎత్తున వరద నీరు చేరడంతో ఈ గిడ్డంగి సంస్థలో ఉన్నటువంటి పొగాకు, పత్తి తదితర పంట ఉత్పత్తులన్నీ కూడా నీట మునిగాయి. కొంతమేరకు దెబ్బతిన్నాయి. రైతు నుంచి కొనుగోలు చేసిన పొగాకు అయితే ఇక్కడ మార్కెట్ వాళ్ళు ఇక్కడ మనకు స్థానికంగా ఉన్న సిడబ్ల్యూసి కేంద్ర గిడ్డంగుల సంస్థలు అయితే మొత్తం నిల్వ చేసి ఉంచారు. ఈ పొగాకు బేళ్ళలో దాదాపు 8,500 బేళ్ళు ఇక్కడ నిల్వ చేయక అందులో కొంత నీరు చేరటంతో దాదాపు 2,000 పైగా బేళ్ళు దెబ్బతినే ఉద్దేశంతో ఉన్నారు. అయితే పాక్షికంగా దెబ్బతింటే అధికారులు కూడా కొంత ఊరట పొందారు. ప్రస్తుతం మనతో మార్క్ఫెడ్ డిఎం నరసింహారెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి అసలు ఈ నష్టానికి సంబంధించిన మరింత సమాచారం తెలుసుకుందాం. మార్క్ఫెడ్ వాళ్ళు మన కేంద్ర గిడ్డంగి సంస్థలో ఎంత పొగాకు నిల్వ చేశారు, ఏంటి వివరాలు చెప్పండి. ఇప్పటి వరకు జూన్ నెల 20వ తేదీ నుంచి ఇక్కడ పొగాకు కొనుగోళ్లు స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఇప్పటి వరకు జిల్లాలో 1850 మెట్రిక్ టన్నులు రైతుల దగ్గర నుంచి ప్రొక్యూర్మెంట్ చేయడం జరిగింది. కాకపోతే ఇక్కడ సిడబ్ల్యూసి చుట్టుకుంటకు సంబంధించి మనం సుమారు 850 మెట్రిక్ టన్నులు ఇందులో స్టోర్ చేయడం జరిగింది. నిన్న వచ్చిన వర్షానికి సుమారుగా ఒక 2,600 బేల్స్ పాక్షికంగా దెబ్బతిన్నాయని చెప్పి ఈరోజు గుర్తించడం జరిగింది. ఏ గిడ్డంగి కేంద్రాల్లో ఎంత మేరకు అంటే పాక్షికంగా పనింటే పనికి వస్తే ఆరబెట్టాలా, ఎలాంటి చర్యలు తీసుకోవాలి వాటికి? ఇప్పుడు ఈ పాక్షికంగా దెబ్బతిన్న వాటిని రీప్రాసెసింగ్ చేయించుకొని రీప్యాకింగ్ చేయాల్సి వస్తుంది. అలాగే ఇక్కడే కాదు, మేము సిడబ్ల్యూసి పెద్ద కాకాని అలాగే ఎస్డబ్ల్యూసి కాకుమాన్లో కూడా స్టోర్ చేయడం జరిగింది. ఆ 2 చోట్ల కలిపి సుమారుగా ఒక 1000 మెట్రిక్ టన్స్ స్టోర్ చేశాము. కాకపోతే అక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు, డ్యామేజ్ అయితే ఏం లేవండి. అంటే నష్టం ఇన్ని రూపాయలు అంతలో ఉండొచ్చు అనేది నష్టము అంచనా అనేది ఇంకా వాళ్ళు రావాలి నష్టం అంచనా వేయడానికి. మనమైతే బేల్స్ వరకు చెప్పగలం. 2,600 బేల్స్ వరకు మనకు పాక్షికంగా దెబ్బతిన్నాయనేది ప్రాథమికంగా గుర్తించాము. ప్లీజ్ అంటే మనకు సర్టిఫైడ్ గోడౌన్స్ ఇవి. ఇందులో ఆల్రెడీ 3 ఫీట్ పైన మనకు హైట్ కూడా ఉన్నాయి. ప్లాట్ఫామ్ హైట్ కూడా 3 ఫీట్ హైట్ ఉంది. మళ్ళీ మనం లోపల కూడా బేల్స్ వేసేటప్పుడు కింద చెక్కలు వేసి ఒక 4 ఇంచుల పైన చెక్కలు వేసి వాటిపైన స్టోర్ చేయబట్టి కొంచెం డ్యామేజ్ కూడా చాలా వరకు తగ్గింది. కాకపోతే దీనికి ప్రధాన కారణం ఏంటంటే టౌన్లో వాటర్ అంతా కూడా మనకు సిడబ్ల్యూసి గోడౌన్లోకి ఎక్కువ డైవర్ట్ అవ్వడంతో కొంచెము ఆ ప్లాట్ఫామ్ హైట్ కన్నా లోపలికి నీళ్ళు వచ్చి డ్యామేజ్ అవ్వడం జరిగిందని. అటు యాజమాన్యం కూడా ఈ యొక్క పొగాకు బేళ్ళ తడిచిపోయిన వాటిని పాక్షికంగా తడిచిపోయినాయని చెప్పేసి వాటి ఆరబెట్టి మళ్ళీ యథాస్థితి తెచ్చే ప్రయత్నం చేస్తున్నామని, అయితే భవిష్యత్తులో కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగు చర్యలు తీసుకొని ఈ నిల్వకి అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని కూడా చెప్పి మార్క్ఫెడ్ అధికారులు చెప్తున్నారు. కెమెరామెన్ ఆలీతో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, గుంటూరు.